నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. నేను మీ సునీల్ కుమార్. బడుగు బలహీన వర్గాల ప్రజలకు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతగానో సేవ చేస్తూ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని కలుపుకపోతూ గడిచిన ఐదేళ్లుగా పెద్దంబర్పేట్ నగర పంచాయతీ తట్టన్నరం ఆర్కే నగర్ 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా ఎన్నో సేవలు చేసి ఎంతో తన వార్డుని అభివృద్ధి పరిచి రెండోసారి ఇబ్రపట్నం కాన్స్టిట్యున్సీ పెద్దంబర్పేట నగర పంచాయతీ తట్టెన్నరం ఆర్కే నగర్ నుంచి రెండోసారి బీఫామ్ అందుకున్న వ్యక్తి మల్లెపాక మల్లేశం గారు. వారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్. మళ్ళీ రెండోసారి బీఫామ్ అందుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఓకే, మల్రెడ్డి రంగారెడ్డి గారి మీ ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది? మళ్ళీసారి రెండోసారి కూడా మిమ్మల్ని నిలబెట్టడానికి గల కారణాలు ఏంటి? వారు మా పైన నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తారని నమ్మకంతో నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఓకే, నా మీద నమ్మకంతో ఇచ్చారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ముందంజలో నడిపిస్తాడని చెప్పి ఆ నమ్మకంతో మాకు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని మాత్రం నేను అమ్ము చేయకుంటూ ఇంకా కొన్ని రోజుల దాకా కొనసాగిస్తాను. ఇంకా అందరు కలుపుకొని కొంతమందిని కూడా పార్టీలో చేర్పించుకొని కూడా ఆ పార్టీని బలోపేతం చేద్దామని అనుకుంటున్నాను. ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ప్రజల మద్దతు ఎలా లభిస్తుంది? బాగా జరుగుతుంది. ఓకే, గడిచిన 5 సంవత్సరాలుగా మీరు కౌన్సిలర్గా మీ వార్డులో చేసిన అభివృద్ధి ఏంటి? నేను చేసినటువంటి అభివృద్ధి చాలా చెప్పితే తీరేది కాదు. మా ఆర్గనర్లో చాలా గుట్టలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చున్నది కూడా గుట్టనే. ఇది పెద్ద గుట్ట, రాళ్ళు బండలు తీసేసి ఈ రోడ్డు కూడా చూస్తే మనం శ్రీశైలం అడవుల కనుక ఇట్లా తొంగి చూస్తే ఎట్లా లోయ ఎట్లా పడుతుందో అట్లా పడే ఈ రోడ్ ఇది చాలా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి గవర్నమెంట్తో కొట్లాడి ఈ రోడ్డును చేయడం జరిగింది. ఇంకా ఇది ఒక్కటే రోడ్డు కాదు, చాలా రోడ్లు ఉన్నాయి. గుట్టల ప్రాంతం అది మొత్తం. ఆ గుట్టలు కూడా చేసి లెవెలింగ్ చేసి చాలా బ్రహ్మాండంగా మా గరీబులందరూ నడుస్తుంది కూడా రోడ్లు చేసినాం. గతంలో దోమల మందు కొట్టాలంటే మరిపల్లి నుండి తట్టెన్నర వరకు రోడ్డు మీద వెళ్ళిపోయేది. అంటే మేము దోమలు విపరీతంగా దోమలు వస్తే ఆ దోమలకి మేము చాలా ఆ దోమల కాటుకు మలేరియా జ్వరాలు చాలా రకరకాలుగా వ్యాధులు ఇవి వస్తుంటే అప్పుడు దీని మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఈ ఇంటర్నల్ రోడ్లను బలగొట్టి బండలు రాళ్ళు తీసేసి బాగా ఈ లేవల్ చేయించడం జరిగింది. ఈ లేవల్ చేసినాక అప్పుడు ఆ మందు కొట్టేది, ఆ దోల మందు కొట్టే ట్రాక్టర్ కానీ ఆటో కానీ మిషన్ వచ్చి గల్లీ తిరిగి ఇప్పుడు ఆ దోల మందు కొడతా ఉంది. ఇప్పుడైతే రోడ్లు అయితే బాగున్నాయి. కొన్ని సీసీ రోడ్లు వేసాం. ఇంకా కొన్ని మీరు రాకముందు, మీరు కౌన్సిలర్గా గెలవక ముందు ఇక్కడ రోడ్లు అనేటివి లేవా? మీరు వచ్చాక వేయించిన రోడ్లేనా? మేము వచ్చినాక వేసిన రోడ్లు ఇవి. అంతకుముందు లేవట్ కాదు ఇది. ఓకే, అయితే గతంలో ఏంటంటే ఇది బడుగు బడిన వర్గాల ఆశాజ్యోతి మా ఆర్ కృష్ణన్న గారు ఉద్యమాలు చేసి మేమందరం ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరూ మైనారిటీ మొత్తం బడుగు బడుగు వర్గం అందరం కలిసి దాన్ని పెద్ద ఎత్తున పోరాటం చేసి 2003-2004 సంవత్సరంలో పట్టాలు సాధించడం జరిగింది. ఆ తర్వాత ఆ పట్టాలు అంటే మొత్తం 2400 పట్టాలు, మొత్తం 26 సర్వే నెంబరు. ఈ 26 సర్వే నెంబరు 104 ఎకరాల 36 గుంటలు. దీంట్లో మాకు అప్పుడు గతంలో మాకు కేటాయించింది ఒక 50 ఎకరాలు కేటాయించారు. అయితే అప్పుడు ఏంటంటే ప్రభుత్వం వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, దేవేంద్ర గౌడ్ గారు ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆయన కూడా వివిధ బస్తీలను అంటే గబ్బిలాలపేట కానీ తర్వాత దమ్మాయి కూడా అక్కడ కొన్ని ప్రాంతాలలో ఆయన అప్పుడు ఆ రోజుల్లో ఆయన ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టి పెట్టుకొని ఇది కూడా పోరాటాలు చేసి దీన్ని సాధించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రజలను చాలా మేము కనుక్కున్నాము. మా V3 సర్వేలో ప్రజలు చెప్పేది ఏంటంటే, అన్నా అంటే చాలు నేను ఉన్నానంటూ ఎప్పుడు ప్రజలకు ఏ ఆపద వచ్చినా వెనకడుగు వేయకుండా
మీరు ముందుండి నిలబడి వాళ్ళ ఇంటి మనిషిలాగా వారికి మీరు తోచిన సహాయం చేస్తూ ఒక మంచి లీడర్గా పేరు సంపాదించుకున్నారు. అసలు ఎలా సాధ్యమైంది ఇది? అసలు ఫస్ట్ నుంచి మీకు ఈ ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తి మీకు ఎందుకు పుట్టింది? ఎందుకు వచ్చిందంటే మా నాన్నగారు ఓకే ఒక ఊర్లలో కమిషన్ నాయకుడు, మా నాయన ఓకే సిపిఐ పార్టీ నాయకుడు. ఓకే భీమిరెడ్డి నరసింహారెడ్డి తర్వాత మల్సారి జనమటి తిరిగే వ్యక్తి మా నాయన. ఓకే మా ఊరు వచ్చేసేమో నల్గొండ డిస్టిక్, ఉమ్మడి నల్గొండ డిస్టిక్. ఓకే ఇప్పుడు సూర్యాపేట జిల్లా అయింది మాది. ఓకే తిరుమలగిరి మండలం. ఓకే తొండ అంటారు దాన్ని, చిన్న గ్రామం తొండ గ్రామం. తొండ తిరుమలగిరి మాది. ఓకే అది అక్కడ మేము అక్కడనే పుట్టి అక్కడనే పెరిగి అక్కడ నేను కూడా ఎక్కువ చదువుకోలేదు. నైట్ బడికి పోయి ఓకే నైట్లో వాళ్ళు రాసుకోవటం. ఓకే ఆ తర్వాత అక్కడి నుంచి 1986లో ఓకే నేను హైదరాబాద్కు, అంటే మా నాయన చదువుకోమంటే స్కూల్ పోకుంటే ఓకే నన్ను జీతం పెట్టిండు. ఓకే జీతం పెడితే అక్కడ నుండి వచ్చేసి హైదరాబాద్కు ఒకరు జీతం ఉండి అక్కడ దెంకొచ్చి, ఓకే అంటే అప్పుడు ఏది దున్నలేక అదే హైదరాబాద్కు దెంకొచ్చి ఓకే హైదరాబాద్లో ఒక హోటల్లో పని చేసుకుంటూ, ఓకే హైదరాబాద్ హోటల్లో పని చేసుకుంటూ రిక్షా కూడా కొట్టాను. తర్వాత మెల్లమెల్లగా కారు కూడా నేర్చుకోవడం జరిగింది అప్పుడు. ఓకే ఆ తర్వాత ఆటో నేర్చుకొని హైదరాబాద్కి వచ్చి ఓకే ఆటో యూనియన్గా సిఐటి యూనియన్గా అందులో నాకు మెంబర్షిప్ తీసుకొని ఓకే అప్పుడు ఆటోలు అంటే 86, 88, 87, 88 ఆ రోజుల్లో. అంటే మీరు ఇక్కడికి వచ్చి దాదాపు 25 సంవత్సరాలు కావస్తుంది. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కావస్తుంది. అయితే అప్పుడు ఆటో యూనియన్గా అక్కడ సికింద్రాబాద్ ఆటో స్టాండ్ ఉండే అక్కడ ఓకే సంగీత్ దగ్గర. ఓకే అక్కడ సిఐటి యూనియన్లో జంట నగరాల్లో సిఐటి యూనియన్ ఓకే దానికి జనరల్ సెక్రటరీగా ఆ రోజు వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ఓకే దాంతో కొంత అనేది రాజకీయం అనేది కొంత మనుషులతోటి మాట్లాడి ఏది సోషల్ వర్క్లా యాక్టివిటీస్లో బాగా పాల్గొనేది. ఓకే దాన్ని ఉదాహరణ చేసుకొని ఓకే మెల్లమెల్లగా ఇండ్ల పట్టాల గురించి అన్నగారు కృష్ణన్న గారు కృష్ణ గారు ఓకే పోరాటాలు చేస్తూ ఉన్నారు. దానికి నేను అన్న దగ్గరికి వెళ్ళి, ఓకే అన్న మీ దాంట్లో కూడా మీ ఉద్యమాలు కూడా నేను పాల్గొంటా అన్నా ఓకే అని చెప్పి ఆయన ఎమ్మటి ఉండి కొంత ఇక్కడ పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. ఓకే అయితే అప్పుడు ఇదంతా అడిమి అనమాట, ఇక్కడ ఊరు లేదు ఏం లేదు. అయితే మీరు ఇక్కడికి రావడానికి ద్రోహపడ్డ అంశాలు ఏంటివి అసలు? మీ కేవలం ఈ ఏరియాకి రావడానికి, తట్టెన్నర మార్కెట్ నగర్ రావడానికి ఏ సంవత్సరంలో వచ్చారు? అయితే ఈ ఏరియాకి రావడానికి ఏంటంటే అప్పుడు ఏ సంవత్సరంలో వచ్చారు? మేము ఇక్కడికి వచ్చింది మాత్రం 2004లో వచ్చాము ఇక్కడికి. ఓకే, ఒక సామాన్యుడిలాగానే వచ్చారు. సామాన్యులాగానే వచ్చాము, ఆటో డ్రైవర్ లాగానే వచ్చాను ఇక్కడికి. అయితే ఈ కౌన్సిలర్గా పోటీ చేయాలని, రాజకీయాల్లో రాణించాలని మీకు ద్రోహపడ్డ అంశాలు ఏంది? రాజకీయ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మీకైతే కౌన్సిలర్గా పోటీ చేద్దాం రెండోసారి ఇంతవరకు ఇంత ఆలోచించలేదు. లేదు. మరి రాజకీయాల్లో రావడానికి మీ ఫస్ట్ ద్రోహపడ్డ అంశాలు ఏంటి? రాజకీయాలు రావాలంటే అందరం ఇక్కడ అసలు ఏంటంటే అందరు ఇక్కడ గుడిసెలు వేసాము. గుడిసెలు వేస్తే అప్పుడు గవర్నమెంట్ దీంట్లో మమ్మల్ని పట్టించుకోకపోయేది. ఓకే, దాంట్లో నేనే ఇది ఎట్లా ఉంటుంది అని మేము కూడా ఇది మాకు ఎందుకు గవర్నమెంట్ పట్టించుకుంటలేదు, మేము గుడిసెలు వేసిన తర్వాత ఎందుకు రావట్లేదు, అసలు గవర్నమెంట్ మాకు నీళ్ళు ఎందుకు ఇస్తలేదు అని చెప్పి అప్పుడు నేను ఒక చిన్న స్ఫూర్తితోటి దీన్ని నేనే ఎంచుకున్నది కాదు, ఎవరికో ఒకరికి సాయం చేయాలి. ఇక్కడ గవర్నమెంట్ హైకోర్టులో స్టే ఉంది. ఈ హైకోర్టులో స్టే పెట్టుకున్నందుకే నాకు ఈ ఆలోచన వచ్చింది. అయితే ఆలోచన వచ్చింది కాబట్టి దీన్ని నేను మెల్లమెల్లగా జనాల లోపలికి వెళ్ళి, మీకు రాజకీయంగా చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు మేము ఇక్కడ పలానా దగ్గర మేము గుడిసెలు వేసుకొని ఉంటున్నాం, మాకు ఎవరు పట్టించుకుంటలేరు, హైకోర్టు స్టేటస్కో ఉంది, దాన్ని మీరు ఏమన్నా చేయాలని చెప్పేసి నేను అప్పటి నుండి ఈ స్టేటస్కో ఉన్నందుకే మాకు గవర్నమెంట్ కనీస దగ్గర కల్పించకుండా ఉన్నందుకే దాన్ని నేను స్ఫూర్తి తీసుకొని దాన్ని ఎమ్మటి ఫాలో చేసిన కాబట్టి అప్పటిదాకా అప్పుడు గ్రామ పంచాయతీ ఉండే అప్పుడు ఇది ఈ తట్టెన్నర గ్రామ పంచాయతీ. ఆ తట్టెన్నర గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా మమ్మల్ని అంటే హైకోర్టు సెటస్కో ఉంది కాబట్టి ఎలాంటి వర్క్ చేయొద్దు, ఇక్కడ అభివృద్ధి అనేది చేయొద్దనే ఆలోచన మీద గవర్నమెంట్ మమ్మల్ని రానియలేదు. దానికి నేను మెల్లమెల్లిగా ఇక్కడ లోకలను పట్టుకొని ఇది ఏ రకంగా అయితే మాకు డెవలప్ అవుతుంది, ఏ రకంగా అయితే మాకు మంచిగా అవుతుంది అనే ఆలోచన మీద
చాలామందికి నేను తీసుకొని వాళ్ళ దగ్గర కొన్ని సలహాలు సూచనలు తీసుకొని మెల్లమెల్లగా ఈ రాజకీయానికి వచ్చేసి రాజకీయంగా మెల్లమెల్లగా లీడర్షిప్గా తీసుకొని ఒక తర్వాత దేవేంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత అన్నకాడికి కృష్ణన్నకాడికి వెళ్ళి కొన్ని విషయాలు కొన్ని నేర్చుకుంటూ ఈ లోపు ఈ 2014 సంవత్సరంలో ఈ గ్రామ పంచాయతీ వెళ్ళిపోయి ఈ నగర పంచాయతీ అని పెద్దంబరిపేట కింద వచ్చింది. దానికి అంటే అప్పుడు మాకు ఓటర్ లిస్ట్ లేదు, ఓ రేషన్ కార్డు లేదు, ఓ నీళ్లు లేవు, ఒక కనీస జనాభా లెక్క కూడా లేదు. ఇక్కడ ఈ జనాభా లెక్క కూడా కావాలంటే వీళ్ళు మమ్మల్ని కానియకుండా చేసేది ఊరు వాళ్ళు, ఇలా బతుకొచ్చిన వాళ్ళు, మీరు ఎక్కడ వలస కూలీలు, మీకు ఇవన్నీ చేయాలని వాళ్ళు అంటుంటే మాకు రేషన్ వచ్చేది అనమాట. ఎవరి దగ్గర పోతే మేము కూలీలు కాకుండా ఉండాలని, మేము ఈ పేరు ఎందుకు తెచ్చుకోవాలని దాన్ని బాగా ఎంచుకున్నాను నేను. ఎవరు చూసినా మీరు బతుకొచ్చారని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేది. అప్పుడు అక్కడ మరిపేల గ్రామం ఉంటుంది, ఇక్కడ ఈ గ్రామం ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మాకు ఓటర్ లిస్టులో మాకు గవర్నమెంట్ గుర్తించి ఓటర్ లిస్ట్ ఇచ్చిందో అప్పుడు రాజకీయ నాయకులు వచ్చేసి కాంగ్రెస్ అని, సిపిఎం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ అని వీళ్ళందరూ వచ్చేసి అప్పుడు మనలను బాగానే చేస్తున్నాడు, మాకు మీకు కూడా మేము సాయం చేస్తాం, మీరు కూడా మాకు సాయం చేయడం చెప్పేసి అప్పుడు ఆ ఓటర్ లిస్ట్ తోటే మాకు ఈ రాజకీయంగా రావడం జరిగింది. మీరు రాజకీయాల్లోకి వచ్చినాక ఈ 10-15 ఏళ్ళు ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు? ఇప్పుడు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు అయితే నాకు అంటే లోకల్గా అంటే ఇది ఎక్కువ రాజకీయం అంటే ఈ కౌన్సిలర్ అయిన తర్వాత నేను ఎస్సీ జనరల్ వచ్చింది చైర్మన్గా. ఎస్సీ జనరల్గా వచ్చినప్పుడు దీనికి ఈ మచ్చిరెడ్డి కిషన్ రెడ్డి ఇది ఫస్ట్లో మలక్పేట నియోజకవర్గం ఉండేప్పుడు అయితే ఫస్ట్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు మీరు కౌన్సిలర్గా గెలిచారు 2014లో. అవును. అయితే టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి రావడానికి కండవా మార్చడానికి గల ముఖ్య కారణం ఏంది? అయితే అది చెప్తా అక్కడికి వస్తున్నా. అంటే ఏంటంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో గెలిచి ఈ చైర్మన్ పోస్ట్ ఒకటి వచ్చింది, అంటే ఎస్సీ జనరల్ అని. దానికి ఎస్సీ జనరల్గా అంటే అది అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ ప్రకారమే మాకు ఆ రాజ్యాంగ ప్రకారం మాకు రిజర్వేషన్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ పెట్టి ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ప్రతి ఒక్క రిజర్వేషన్ ప్రకటించినందుకే మాకు ఇది ఆయన స్ఫూర్తితోటే ఆయన దయ వల్లనే మాకు ఇవాళ ఎస్సీలకు అనేది రిజర్వేషన్ వచ్చింది. కాబట్టి ఇవాళ నేను కౌన్సిలర్గా నేను నిలవడం జరిగింది. ఆయన స్ఫూర్తి తీసుకొని అంబేద్కర్ తీసుకొని నేను రాజకీయంగా ఎదగడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ పెద్దంబర్పేట నగర పంచాయతీలో బాగా టీఆర్ఎస్ గాలి బాగా నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది కౌన్సిలర్గా అని మీరు భావిస్తున్నారు? అంటే ఇబ్రాహీంపట్నం నిజామాబాద్లో ఈ టీఆర్ఎస్ పార్టీ పెద్దగా గాలి ఏం లేదు ఉండే. మీరు అన్నట్టుగా ఒక 2 సంవత్సరాల కింద మొన్న దాకా ఉంది. మొన్న ఇంకోటి ఏంటంటే మొన్న ఎలక్షన్ వచ్చినప్పుడు మా మల్రెడ్డి రంగారెడ్డి గారికి అంటే ఆల్రెడీ గెలిచిండు ఆయన. దానికి ఏదో గవర్నమెంట్ వాళ్ళ ఫామ్ అయిందని చెప్పి దాన్ని ఏదో ఒక గంట సేపు దాన్ని ఆపేసి దాన్ని ఆపి ఏదో కింద మీద చేసేసి ఆయన గెలవలేదని చెప్పి ప్రకటించిండు. కాబట్టి అది మాకు అట్లేం లేదు, మా కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఈసారి. మా పెద్దంబరిపేట మాత్రం మా ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీ అప్పుడే నగర పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ, దానికి మాత్రం ఇప్పుడు మేము చైర్మన్గా మా మున్సిపాలిటీలో పెద్దంబరి మున్సిపాలిటీ మా చైర్మన్గా మేమే సాధిస్తామని చెప్పి కూడా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అన్ని వార్డులు కాకుంటే అన్ని వార్డులు ఏం గెలవ మేము కాకుంటే కొన్ని గెలుస్తాం, మెజార్టీ రూపం మాత్రం మాదే వస్తుందని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈ ఆర్కే నగర్లో మీ ఇల్లు కొంచెం చూస్తే ఒక కౌన్సిలర్ ఇల్లు లాగా అయితే లేదు, ఒక రూము కనిపించింది. అసలు ఇంత సామాన్యుడిలాగా జీవిస్తున్నారు, అసలు ఏంది అంత సామాన్యుడిలాగా జీవించాలని మీకు ఎందుకు అట్లా? ఇప్పుడు చాలామంది ఒక పెద్ద ఇల్లులు బంగ్లాలు కొంచెం పదవి రాగానే ఓ హంగు ఆరుబాటాలు చూపిస్తారు. అవి ఏవి కనిపించకుండా ఒక సామాన్యుడిలాగా మీ పక్క బీద ప్రజలు ఎలా ఉన్నారో వాళ్ళతో పాటే జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఏంటంటే నేను ఎంచుకుంది ఏంటంటే ప్రజలకు బాగా డబ్బులు వసూలు కాకుండా ప్రజలకు న్యాయం చేయాలి. ఎందుకంటే మేము అందరం గరీబ్ వాళ్ళమే, అందరం కూలినాలు చేసుకున్న వాళ్ళమే.
ఎక్కువ వాళ్ళు కోటేశ్వర్లు ఏం కాదు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళంతా నా కళ్ళ ముంగట ఉన్నారు కాబట్టి వీళ్ళని నేను ఎక్కువ ఇల్లు కట్టుకున్నా ఇంకేది కట్టుకున్నా ఏం చేసినా వాళ్ళని మాత్రం నేను వస్తువులు కానీ ఇంకో వేరే లావాదేవీలో కానీ తర్వాత నగర పంచాయతీలో కానీ ఎక్కడ కూడా నేను వాళ్ళను డబ్బులు కూడా ఆశించకుంటూ నా సాయశక్తితోటి నేనే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా నేను మా ఇంట్లో మాకు 6 కిలోల ప్రకారం ఒకటి రేషన్ బియ్యం వస్తాయి. ఆ రేషన్ బియ్యంతో అంటే మాకు మొత్తం 6 కిలో మేము 6 మంది ఉన్నాం, 36 కిలోలు వస్తాయి మాకు. ఆ 36 కిలోల బియ్యంతో నేను తినుకుంటూ మా భార్య ఇళ్ళలో పనిచేస్తుంది. అంటే డబ్బులు ఎట్లా వస్తాయని చెప్పి నేను ఆలోచించలేదు, ఎందుకంటే వారిని బెరియలేకపోతాను. నేను బెదిరిస్తే ఏంటంటే డబ్బులు ఇస్తే ఎవరన్నా లంచం ఇచ్చారనుకోండి, నేను ఆయన గట్టిగా మాట్లాడలేను. గట్టిగా మాట్లాడితే నీకు ఇచ్చిన కదా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది పక్కకుంది, దాన్ని నేను ఎదిరించలేను కదా అని చెప్పి ఆలోచన మీదనే నేను ఇదే రకంగానే ఉంటున్నాను. లేనట్టుగా కానీ కాకుండా అయితే ఆ బియ్యం మాత్రం తింటున్నాం. ఇప్పుడైతే బాగానే ఉన్నాం. మాకు ఆ ఉన్న ఇల్లు చాలు, ఆ ఉన్న గుడిసె చాలు అనే ఆలోచన మీదనే నేను కొనసాగిస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ గత 5 ఏళ్ల నుంచి ఎంతో అభివృద్ధి చేశారు. వాటర్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, వీధి దీపాల సమస్య కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయితే ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంది, ఏ సమస్యలు పరిష్కరించడానికి మీరు ముందుకెళ్తారో ఇప్పుడు ప్రజలు మీ వార్డు ప్రజలు మీకు ఓటేయాలంటే వాళ్ళకు చేసే ఏం హామీలు ఇస్తారు మీరు? చూడండి, ఇప్పుడు నేనైతే ఫస్ట్ సారి 2014 సంవత్సరంలో నేను మాత్రం ఏమి హామీలు ఇవ్వలేదు. ఒక్క హామీ కూడా ఇవ్వలేదు, చేస్తా అని. హామీలు ఇవ్వకుండా ఇప్పుడు నేను చేసి చూపించిన. ప్రజలు కూడా ఆ రోజు మాకు ఏమి హామీ ఇవ్వలేదు, మల్లేశ్వర గారు ఏమీ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా మాకు హామీ ఇవ్వడు. హామీ ఇవ్వకుండానే పని చేసి పెడతారనే ఆలోచన మీదనే వాళ్ళు నమ్మకంగా నన్ను మళ్ళీ గెలిపిస్తారని కూడా అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మాకు ఉంది ఏంటంటే, మాకు ఇప్పుడు ఉన్నది నేను చేసింది ఇంకా చేయబోయేది ఏంటంటే ప్రత్యేకంగా రేషన్ షాప్ లేదు మాకు. ప్రధాన సమస్య రేషన్ షాప్ లేదు. అంటే రేషన్ షాప్ ఏంటంటే ఇప్పుడు దగ్గర మా కుటుంబం మరి ఇక్కడ ప్రజలు ఎక్కడి నుంచి రేషన్ తెచ్చుకున్నారు? అయితే దగ్గర మా దగ్గర 1400 కుటుంబాలు ఉంటారు. ఈ 1400 కుటుంబాలు సగం కొంతమంది ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో కొంతమంది వెళ్తారు. అన్నారం అని తట్టనారం పాత ఊరు, అదొక గ్రామం. అందులో కొంతమంది పోతారు. అంటే అటు 1 కిలోమీటర్న్నర ఇటు 1 కిలోమీటర్ మధ్యలో మేము ఉన్నాం కాబట్టి జనాలకు ఆ బియ్యం ఎత్తుకొని ఆ సామాన్ తెచ్చుకోలేక, ఇంకోటి రవాణా లేక ఈ నడుచొచ్చుడు పెట్టుడు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈ ఆర్కన్నాలోనే ఒక రేషన్ షాపు మా ఎంపీ గారిని పట్టుకొని మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పట్టుకొని, ఎందుకంటే ఇంతకుముందు మాకు ఎంపీ ఉన్నలే కానీ ఆయన మాకు అంత పట్టించుకోపోయేది, ఎప్పుడో ఒకసారి వచ్చేది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా మాస్ లీడరు. ఆయన 4 సార్లు ఆయనకు ఎందుకంటే అనుభవం ఉంది, ప్రజలతోటి అమేకంగా తిరిగిన అనుభవం ఉంది కాబట్టి ఆయన మాకు కంపల్సరీ మాకు ఈ రేషన్ షాపు ఆయన ముంగట పెట్టినాం. ఆయన కంపల్సరీ కూడా మాకు రేషన్ షాపు మా ప్రజలు దూరం పోకుండా ఇక్కడనే ఆర్కన్నారనే పట్టుకునేటట్టుగానే ఇక్కడనే బియ్యం తీసుకుంటే ఇక్కడే రేషనింగ్ చేస్తారని నేను కోరుతున్నాను. అది ఒకటి చేసి పెట్టారని, ఎందుకంటే ఇంతకుముందు నేను చేసే అభివృద్ధి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. కానీ అదొక సమస్య ఉంది, అది మాత్రం చేసి తీరుతాను కూడా ప్రజలకు చెప్తా ఉన్నాను. ఇంకా ఎందుకంటే మీ V3 ఛానల్ ముంగట కూడా నాకు స్వచ్ఛంగా చెప్తున్నాను, అది మాత్రం సాధిస్తాం కంపల్సరీ మా ఎంపీని పట్టుకొని. ఆ తర్వాత ఏంటంటే ఇంటర్నల్ సీసీ రోడ్లు ఉన్నాయి. ఇంకా ఈ ఇంటర్నల్ సీసీ రోడ్లు కూడా వేసేది ఉంది. ఎందుకంటే ఒక్కొక్కటి మేము ఆ రోజులో తెలియక ఏం చేసినట్టు 15 ఫీట్లు తీసినాం మేము రోడ్లు. ఈ 15 ఫీట్ రోడ్డు తీసుకొని కొంచెం కష్టం అవుతుంది, ఇరుకుగా ఉన్నాయి. ఆ ఇరుకుగా ఉంది కాబట్టి సరే అది అప్పుడంటే అనుకోలేదు, ఇప్పుడు దాన్నైనా శుభ్రంగా సీసీ రోడ్లు వేసుకొని అదొక సమస్య ఉంది. ఆ తర్వాత మా దగ్గర ఒక హాస్పిటల్ అనేది లేదు. ఇక్కడ 1400 కుటుంబాలు ఉంటాయి. పోతే ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే ఉస్మానియా కన్నా పోవాలి, గాంధీ హాస్పిటల్ కన్నా పోవాలి. లేకుంటే ఐతనార్లో ఉంటుంది, కానీ అయితే అంత మాకంతా రవాణా సహకారం లేదు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అసైన్ ల్యాండ్ చాలా ఉంది. ఆ అసైన్ ల్యాండ్ చాలా మంది వేరే వాళ్ళు భూ కబ్జాదారులు కబ్జా చేసుకొని చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఆ ల్యాండ్ ఎవరో పోతుంటే కూడా దాన్ని మేము కంప్లైంట్ పెట్టి కూడా ఒక 12 ఎకరాలు కూడా ఆపడం కూడా జరిగింది. అందులోనే ఒక హాస్పిటల్ కట్టాలని మా కేంద్ర నిధుల నుంచి, లేకుంటే ఒకవేళ ఎమ్మెల్యే గారు కూడా ఒక సహకరిస్తే అది కూడా కట్టాలని కూడా నేను అనుకుంటున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహాయ సహకారాలతో
నిధులు ఇటు మళ్లించి ఉమ్. మీరు ఇక్కడ మీకున్న సమస్యలు రేషన్ షాప్ కానీ మీకున్న సమస్యలు పరిష్కరించే దిశగా మీరు ముందుకెళ్దామని అనుకుంటున్నారు. అనుకుంటున్నాను. మరి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టిలో వేశారా? వేశారు. ఎలా స్పందించారు? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మా ఎంపీ గారు పార్లమెంట్ సభ్యుడు, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు, మొన్న మాకు ఒక మాట ఇచ్చారు. ఓకే ఒకసారి నేను ఆర్గనగర్కి వస్తా, ఓకే ఆ ఆర్గనగర్ అంతా మన నల్గొండ కానీ అన్ని జిల్లాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వచ్చి ఒకసారి వచ్చి దాన్ని చూసుకొని దాన్ని మీకు దత్తగా ఆర్గనగర్ దత్తగా తీసుకుందామని కూడా తీసుకుంటాను అని చెప్పి ఒక మాట ఇచ్చారు. ఓకే ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ మధ్యలో ఇప్పుడు ఎలక్షన్కి వస్తారు, ఆ వచ్చినప్పుడు అప్పుడు అదొకటి లేవనెత్తి సార్ ముంగట పెడితే ఆయన కంపల్సరీ చేసి పెడితే ఆయన మీద నమ్మకం ఉంది మాకు. దీనికి మాత్రం ఆయన దత్త తీసుకుంటాడని మాకు ప్రకటిస్తారని కూడా ఆ రోజు చెప్పిండు. రేపు రాబోయే రోజుల్లో ఈ రేపు ఎల్లుండో వస్తారు, ఆ రోజు మాత్రం కంపల్సరీ ప్రకటించి సార్ వెళ్ళిపోతారని ఇది ఆర్కే నగర్. ఇది ఆర్కే నగర్ కానీ కౌన్సిలర్ గల్లీ అని చాలామంది అంటారు. ఆర్కే నగర్ని మల్లెపాక మల్లేష్ కౌన్సిలర్ గల్లీ అని అని ప్రజలందరూ చెప్పుకుంటారు. అది ఎలా అనిపిస్తుంది అది విన్నప్పుడల్లా? అంటే మీరు అభివృద్ధి చేశారు కాబట్టి అలా చెప్పుకుంటారు అనుకోవచ్చా? అవును, చాలా సంతోషం వస్తుంది నాకు అప్పుడు. ఓకే అంటే ఈ రాళ్ళు దగ్గర ఈ రాయి గుట్టలు తీసుడు కష్టం ఉంది అప్పుడు. ఓకే కానీ ఇప్పుడు ఈ రోడ్ అయ్యేసరికి కూడా వాళ్ళకి సంతోషంగా ఉంది. వాళ్ళు అట్లా అన్నగారు గుట్ట కొట్టి తీసినందుకు ఇది కౌన్సిలర్ గల్లీ అని మా ప్రజలు అంటారు. అన్నప్పుడు నాకు కొంచెం సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకంటే తీసినందుకు సంతోషంగా అనిపిస్తుంది. ఓకే అది మాత్రం చాలా, ఎందుకంటే కష్టమైన పని ఇది. ఇంకా పెద్ద గుట్ట చూడండి వెనకాల ఎంత ఎత్తు ఉంటుంది, ఆ ఇల్లు అంత ఎత్తుగా తీసిన కాబట్టి నాకు మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది. చివరిగా ఇప్పుడు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ప్రజలకు ఉన్న సమస్యలు మొత్తం చెప్పి వాళ్ళకు దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు నా ఉన్న సమస్యలు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నానని చెప్పి. ఓకే ఇంకోటి ఏంటంటే ఏమనుకుంటున్నానంటే, చెప్పకుండానే నీకు ఈ పని చేసి పెడతా అని చెప్పకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నాకు సహకరిస్తారని కూడా ప్రజలని కోరుతున్నాను. మళ్ళీ మీరే గెలుస్తారని ఆశిస్తున్నాను. ఓకే అండి, మీరు ధన్యవాదాలు. నమస్కారం. మీరు మళ్ళీ రెండోసారి కౌన్సిలర్గా గెలవాలని మా V3 న్యూస్ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.